హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఎట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈరోజు సోరియాసిస్ వ్యాధిని ఎర్లీ దశలో ఎలా గుర్తించాలో చూద్దాం. చాలామంది సోరియాసిస్ పెద్ద పెద్ద ప్యాచెస్ వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇనిషియల్ దశలో గుర్తుపడతారో, అసలు సోరియాసిస్ అనే పదానికి అర్థం సోరా అంటే దురదలు. విపరీతమైన దురదలతో కూడి రెడ్ కలర్లో ప్యాచెస్ లాగా స్టార్ట్ అయ్యి అది క్రమేణా సైజు పెరుగుతూ పొలుసుల్లాగా మారే ప్రాబ్లమ్ని మనం సోరియాసిస్ వ్యాధిగా గుర్తించవచ్చు. చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. శరీరంలో చిన్న ప్యాచ్ రాగానే ఇది నార్మల్గా వచ్చే స్కిన్ అలర్జీ లేదంటే సింపుల్ ర్యాష్ అనే నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇమ్మీడియట్గా వాళ్ళ ఓన్ మెడికేషన్ తీసుకోవడం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా అలర్జీ బేస్డ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం పెరుగుతుందే తప్ప కంట్రోల్ అవ్వదు. బట్ ఎవరైతే 2 లేదా 3 నెలలకు మించి ఈ స్కిన్ ప్రాబ్లం తగ్గకుండా మెడికేషన్ తీసుకోగానే తగ్గడం, మళ్ళీ ఇంకొక ప్లేస్లో ప్యాచ్ రావటం, ఇటువంటి సిచ్యువేషన్స్తో బాధపడుతుంటారో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు. సోరియాసిస్ అనేది దీర్ఘకాలికంగా ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చే, ఇమ్యూనిటీ తక్కువ అవడం వల్ల వచ్చే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే దీన్ని నయం చేసుకోవడం చాలా ఈజీ. బట్ ఎవరైతే చాలా ఇయర్స్ నుంచి ఇలా నెగ్లెక్ట్ చేస్తుంటారో, సోరియాసిస్ అనే వ్యాధి శరీరంలో ఒక భాగంలో స్టార్ట్ అయ్యి శరీరం అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, కొంతమందిలో ఓన్లీ తల భాగంలో మాత్రమే ప్యాచెస్ తయారవ్వడం, దురద రావటం, కోమ్ చేసినప్పుడు స్కేల్స్ రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ సింపుల్ డాండ్రఫ్ ప్రాబ్లము, లేదంటే ఏదైనా చిన్న ర్యాష్ అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. వింటర్లో వచ్చే స్కిన్ ఇష్యూగా పరిగణించవచ్చు. బట్ ఇది అంత సులువైన ప్రాబ్లం కాదు. ఎవరైతే ఇటువంటి పొలుసులతో కూడిన దురదలు, దీంతో పాటు హెయిర్ లాస్తో సఫర్ అవుతుంటారో డాక్టర్ గారిని సంప్రదించి ఖచ్చితంగా ఇది సోరియాసిసా లేదా నార్మల్ చర్మ సంబంధిత వ్యాధి అని డివైడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో కంట్రోల్ చేసుకోకపోతే సోరియాసిస్ అనే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు, అంటువ్యాధి కాదు. కానీ ఒకే పర్సన్లో ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ పెరిగే కొద్దీ తల భాగంలో స్టార్ట్ అయ్యి చేతులు, కాళ్ళు, అబ్డామిన్ భాగం అండ్ జాయింట్స్ ఉంటాయి, అంటే మోకాలు భాగం కానీ ఎల్బో జాయింట్స్ దగ్గర కూడా ఇటువంటి ప్యాచెస్ తయారై క్రమేణా సైజు పెరిగే అవకాశం ఉంటుంది. సో జనరల్గా సోరియాసిస్ అనే నిర్ధారణ జరిగిన వెంటనే స్టీరాయిడ్స్ సజెస్ట్ చేస్తుంటారు. ఇమ్యూన్ సప్రెసెంట్ లోషన్స్, మెడికేషన్స్, క్రీమ్స్ సజెస్ట్ చేస్తుంటారు. ఇవి టెంపరరీగా డిసీజ్ని అనేది అదిమి పెట్టడం, హోల్డ్ చేయడం జరుగుతుంది. బట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎప్పుడు టెంపరరీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి సొల్యూషన్ ఉండదు. జీవితాంతం లైఫ్ టైం పెరిగే అవకాశం ఉంటుంది. హోమియోపతి అనేది న్యాచురల్ సైన్స్. చర్మాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, వ్యాధిని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా దీని రూట్ అసలు ఎందుకు వచ్చింది, జెనెటికల్గా వచ్చిందా, వ్యక్తిలో అదర్ ప్రాబ్లం వల్ల సోరియాసిస్ డెవలప్ అయిందా, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వచ్చిందా, జెనెటికల్గా, ఇటువంటి రూట్ కాజ్ని పరిగణలోకి తీసుకొని ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసే మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హోమియోపతి ద్వారా స్లోగా, న్యాచురల్గానే ఇటువంటి ప్యాచెస్ అన్నీ హీల్ అవుతూ శాశ్వతంగా తగ్గే పరిష్కారం అనేది హోమియోపతిలో ఉంటుంది. సో అండ్ కొంతమందిలో ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా 4 ఇయర్స్ 5 ఇయర్స్ వాళ్ళలో బాడీ మీద, ఎస్పెషల్లీ వీపు భాగంలో అండ్ అబ్డామిన్ భాగంలో చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో సోరియాసిస్ రాదు అనే ఒక అపోహతో దీన్ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా పిల్లల్లో కూడా ఇది ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యి 90% ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ అయిన తర్వాత అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇటువంటి చర్మ వ్యాధిత, ఇటువంటి సోరియాసిస్ ఓన్లీ పెద్దవాళ్ళలోనే వస్తుంది, ముసలి వాళ్ళలోనే వస్తుంది అనే అపోహ వద్దు. ఎవరిలో అయినా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలా గుర్తించాలి సోరియాసిస్ ప్యాచ్ని, మిగతా చర్మ సంబంధిత ప్యాచ్ని గుర్తించడం చాలా తేలిక. ఎలా గుర్తించాలి అంటే, చూడడానికి రెడ్ కలర్లో మచ్చలాగా తయారై దాని మీద మైన పూతలాగా, స్కేల్స్ లాగా వైట్ కలర్లో ఉంటుంది అండ్ విపరీతమైన దురద. ఈ 3 లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి సోరియాసిస్ అనేది ఎనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ సోరియాసిస్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెయిల్స్ డ్యామేజ్ అవ్వడం, సివియర్గా హెయిర్ ఫాల్ అవ్వడం. సోరియాసిస్ వ్యాధిని మనం ఇనిషియల్ స్టేజ్లో అరికట్టకపోతే ఆ వ్యక్తి ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోవడం వల్ల ఇంకొక జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే సోరియాసిస్ వ్యాధితో సఫర్ అవుతుంటారో, దీనికి ట్రీట్మెంట్ లేదు, లైఫ్ టైం స్టీరాయిడ్స్ వాడాలనే అపోహ అవసరం లేదు. దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అయ్యి మీరు ఎటువంటి సొల్యూషన్స్ తీసుకోవచ్చు,
సోరియాసిస్కి ఇనిషియల్గా డయాగ్నోస్ చేసే విధానం మీకు డాక్టర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.